ఎన్నికల కమిషన్ పై కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపరాణి మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలలో ఆమె సమావేశం నిర్వహించారు. 2024వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 4,72,00,000 ఓట్లు తారుమారయ్యాయని అన్నారు. అందులో ఎక్కువ శాతం ఏపీలో 53 లక్షల ఓట్ల గల్లంతు జరిగిందని చెప్పారు. దీనిపై రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఈవీఎంల హ్యాకింగ్ జరిగిందంటూ సాక్ష్యాధారాలతో నిరూపించారని తెలిపారు. దీనిపై వైసీపీ పార్టీ, ఇతర పార్టీలు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం ఎలక్షన్ కమిషన్ కు ఆర్టికల్ 324, 329 ప్రకారం ఒక విస్తృత రాజ్యాధికారం ఇచ్చింది అన్నారు. కానీ వారు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గాంధీ గారు పవర్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత అమాంగ్ ద ఇండియన్స్, భారతదేశంలో ఉన్న పౌరులందరిలో ఒక సందేహం వచ్చింది. అంటే మనం ఎన్నుకోని వ్యక్తులతో, అతిపెద్ద ప్రజాస్వామిక భారతదేశంలో మనం ఎన్నుకోని వ్యక్తులతో మనం ఏలుకోబడుతున్నామా? ఇది మనకు అవమానం కాదా? రాహుల్ గాంధీ గారు వినిపించే వాదనలో ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో, ఎన్నికల కమిషన్ చేతిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ఈసీ, ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియాని చేతిలో పెట్టుకుని నేరపూరితమైన నిర్ణయాలకు పాల్పడుతుందా? సో ఇది రాహుల్ గాంధీ గారి వాదనలో వాస్తవం ఉంది కదా. అదే విధంగా ఎన్నికల కమిషన్ గుప్పిట్లో పెట్టుకోవటం అంటే భారత రాజ్యాంగానికి, మన జాతీయ జెండాకు అవమానం కాదా? ఇవన్నీ భారతీయులు ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు. అవమానం కాదా? ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ గారు అటు బీహార్ ఎలక్షన్స్ గురించి గాని, గడిచిన ఎన్నికల్లో జరిగిన అవతాకుల గురించి గాని పార్లమెంట్ లో డిస్కస్ చేద్దాము అంటే రాజ్యాంగబద్ధ సంస్థమైన డిస్కషన్ చేయటం కుదరదు అని స్పష్టంగా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోనే ఎన్డీఏ ప్రభుత్వం త్రోసిపుచ్చడాన్ని కూడా తప్పుపడుతున్నారు. అయితే రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ కొన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు. డైరెక్ట్ గా రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ వేసే క్వశ్చన్స్ మీరు సమాధానాలు చెప్పండి అని వారు క్వశ్చన్ ఇస్తున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏం వేశారు? వై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈస్ నాట్ గివింగ్ వాటర్ లిస్ట్ ఇన్ డిజిటల్ మెషిన్ readable format to the people of India? Why the Election Commission of India is destroying the video evidences? Why the Election Commission of India is committing massive fraud in the voter list? Why the Election Commission of India threatening opposition leaders instead of answering the questions? Why Election Commission of India is behaving like an agent to the BJP party? అని రాహుల్ గాంధీ గారు 5 క్వశ్చన్స్ ఎలక్షన్ కమిషన్ కు వేస్తే హేతుబద్ధమైన ప్రతిస్పందన లేకుండా బీజేపీ గుప్పెట్లో చిలుకలా పంజరంకు వెళ్ళిపోయే విధంగా మౌనం వహించారు. ఎందుకని మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం, ఎందుకు మీరు సమాధానం చెప్పలేకపోతున్నారని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు ఇష్యూ చేసే ఎపిక్ కార్డ్స్ మీద ఒకే నంబర్ తో, ఒకే నేమ్ లో వివిధ రాష్ట్రాల్లో ఓట్స్ ఉండడం వాస్తవం కాదా? దీనిపైన మేధావులు ఎందుకు మౌనం వహిస్తున్నారు?